నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవంలో వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. వేల్పూర్ మండల కేంద్రంలో దోమల మందు పిచికారీ చేసిన గ్రామ పంచాయతీ కార్మికులు. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించాలి. ఆర్మూర్లో యూనియన్ డైరీ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షులు సాయిలు డిమాండ్. వెల్మల్ గ్రామ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థిని భయపెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఆరోపించిన మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్. ఆర్మూర్లో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవు. వ్యాపారస్తులను హెచ్చరించిన మున్సిపల్ సిబ్బంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. భ్రూణ హత్యలు నివారించాలని ప్రత్యేక అధికారిని శైలజ వెల్లడి. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ మహిళలకు సెలవు ఇవ్వడం అభినందనీయమని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని చెప్పారు. మహిళలు అధైర్యపడకుండా తమ నైపుణ్యాన్ని వెలికితీసి పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. మహిళలు ఆచరిస్తున్న సాంస్కృతి సాంప్రదాయాలను ఇతర దేశ ప్రజలు ఆచరించడానికి మన దేశ మహిళలే కారణమని చెప్పారు. అనంతరం చైర్పర్సన్ కౌన్సిలర్లను శాలువా మెమెంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోన్ల సుజాత సంతోష్, లతాజో శ్రీనివాస్, వన్నెల్ దేవి, లతా రాము, పింజ శ్రావణి, సిడిపిఓ ఎల్లమ్మ, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఒక అమ్మ ప్రేమను కల్పిస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవము మరి ఇది ఇప్పుడు జరుపుకునేది కాదు, చాలా రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి మహిళా దినోత్సవం జరుపుకోబడుతుంది. మరి ఈరోజు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నిటిలో ఆడవాళ్ళు బాధ్యతగా ఉంటారు. మరి వాళ్ళు చేస్తున్న ప్రతిదీ కూడా బాధ్యతగా నిర్వహిస్తారని చెప్పేసి మనకు బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎంకరేజ్మెంట్ కూడా చేస్తుంది. ప్రతి దాంట్లో కూడా బతుకమ్మ అయితే ఏంటి, ఆడవాళ్ళ పండుగ, ఉమెన్స్ డే అయితే ఏంటి, దీంట్లో మగవాళ్ళ పాత్ర ఉండదు, ఓన్లీ లేడీస్, ఆడవాళ్ళ మీద చేసుకుంటాం. కాబట్టి మరి ఇంత ఘనంగా నిర్వహించుకోవాలని మన గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి కేసీఆర్ గారు నిన్న 8th మార్చ్ ఏదైతే ఉందో ఉమెన్స్ డే రోజు మీకు హాలిడే కూడా అందరికీ ప్రకటించడం జరిగింది. మీ ఇష్టం, మీరు తీసుకున్నా ఓకే, తీసుకోకున్నా ఓకే, కానీ నేను మాత్రం మీ అందరి మహిళల కోసం ప్రత్యేకంగా హాలిడేని డిక్లేర్ చేయడం అని చెప్పిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వం మరి నిజంగా మరి ఇంకొక 15-20 సంవత్సరాల కిందనే వచ్చి ఉంటే ఇవాళ మనం ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. మరి అధికారికంగా అఫీషియల్స్గా ఎవరెవరు ముందు రాణిస్తున్నారంటే అందరు కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు. అన్ని విషయాల్లో ముందుండాలని
వేల్పూర్ మండల కేంద్రంలో దోమలు ఎక్కువగా ఉండటంతో గ్రామ పంచాయతీ కార్మికులు ఫాగింగ్ యంత్రంతో దోమల మందును పిచికారీ చేశారు. దీంతో దోమల బెడత తగ్గుముఖం పడుతుందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది మాట్లాడుతూ మండల కేంద్రంలో దోమల బెడతతో ప్రజలు ఇబ్బందికి గురి కావడమే కాకుండా రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు ఫాగింగ్ యంత్రాలతో దోమల మందును పిచికారీ చేసినట్లు తెలిపారు. ఈ మందును పిచికారీ చేయడం వల్ల దోమలు చనిపోయి ప్రజలు రోగాల బారిన పడకుండా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామంలోని వీధుల్లో దోమల మందు పిచికారీ చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా వేల్పూర్ గ్రామ పంచాయతీలో మా సెక్రటరీ గారి ఆదేశాల మేరకు వేల్పూర్ గ్రామంలో దోమల మందు ఈ మిషన్ ద్వారా పొగ ద్వారా దోమలని నివారించడానికి కొరకు ప్రతి సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు పిచికారీ చేయబడుతుంది. అంతే కదా. ఈ దోమల బెడద కొరకు మా గ్రామ పంచాయతీ వేల్పూర్ గ్రామ పంచాయతీలో ఈ దోమల నివారణ వల్ల రోగాలు రాకుండా చూడడం కోసము ప్రతిసారి ఈ దోమల పిచికారీ చేయడం జరుగుతుంది. ప్రతి గల్లీలో ప్రతి వాడవాడలో ఈ పొగ వల్ల దోమలు తగ్గుముఖం పడతాయని అందువల్ల మేము ఈ పొగని కొట్టడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు ఆధ్వర్యంలో నేడు యూనియన్ డైరీని TUWJ జిల్లా అధ్యక్షులు అంగిరేకుల సాయిలు అధ్యక్షతన ఆవిష్కరించడం జరిగింది. జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరికీ డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా యూనియన్ డైరీ ఆవిష్కరణ అనంతరం TUWJ జిల్లా అధ్యక్షులు అంగిరేకుల సాయిలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జర్నలిస్టుల సంక్షేమ నిధిని పెంచుతూ ఆ నిధి నుండి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టులు చికిత్స చేయించుకునేందుకు నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పనిచేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు, హెల్త్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TUWJ జిల్లా ఉపాధ్యక్షులు నెమలి ప్రశాంత్, కోశాధికారి చట్టం ప్రసాద్, జిల్లా నాయకులు ప్రమోద్, మోహన్, ఆర్మూర్ జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి హనుమంత్ రెడ్డి, ఆంధ్రభూమి విజయ్ ప్రతాప్ చావ్లా, ఆంధ్రప్రభ షాహిద్, సత్య న్యూస్ అచ్యుతానంద్, NCN సందీప్, మీడియా విజన్ రాకేష్, విశాలాంధ్ర భూషణ్, కబురు పొన్నాల చంద్రశేఖర్, గోపి, మురళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ ఐజేయు 60 సంవత్సరాల చరిత్ర గల సంఘం. ఈ సంఘం జర్నలిస్టుల సమస్యలపై హక్కుల కోసం దాదాపు 60 ఏళ్లుగా పోరాటం చేస్తూ అనేక హక్కులను సాధించుకుంది. అందులో భాగమే మన ఇప్పుడు అక్రిడిటేషన్లు, తర్వాత ప్రతి ఒక్కరికి బస్ పాసులు అనేది ఇప్పుడు అందరూ తీసుకుంటున్న విషయమే. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులకు అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కావున ఈ ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల మీద ఒక మంచి చూపుతోటి, చల్లని చూపుతోటి జర్నలిస్టులకు అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా సానుకూలంగా మాకు వివరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అదేవిధంగా ప్రతి పనిచేసే జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు, తర్వాత ఉమ్మడి జిల్లాల బస్ పాసులు, అదేవిధంగా హెల్త్ కార్డులు, తర్వాత కొంతమంది సబ్ ఎడిటర్లందరికీ వాళ్ళకు స్టేట్ పాసులు కూడా ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా జర్నలిస్టుల కోసం
ఏదైతే ప్రవేశపెట్టిన సంక్షేమ నిధి ఉందో అది ఎప్పటికప్పుడు చనిపోయిన జర్నలిస్టులకు కానీ, అనారోగ్యాలకు గురైన కానీ, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులందరికీ వెంటనే ప్రెస్ అకాడమీ అందిస్తున్న ఈ సంక్షేమ నిధి వల్ల వెంటనే మనకు ఈ సంక్షేమ నిధిని ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా జర్నలిస్టుల ఇష్యూలకు వస్తే పెన్షన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, తర్వాత వేజ్ బోర్డు వేతన సవరణ చట్టాన్ని కూడా అమలు పరచాలని చెప్పేసి మేము యావత్ జర్నలిస్టు లోకం నుంచి మా TUWJ-IJ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ మండలం ఇసపల్లి ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఆర్మూర్ మండలం ఇసపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ప్రధానోపాధ్యాయులు రాజేందర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. పాఠశాల ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులను శాలువలతో సన్మానించారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు చేశారు. సర్పంచ్ మెట్టు నరేష్, ప్రధానోపాధ్యాయుడు రాజేందర్లు మాట్లాడుతూ మహిళలను సన్మానించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మహిళలు భర్త పిల్లల బాగోగులు విసుగు చెందకుండా చూస్తుందని, మహిళలకు సహనం ఓపిక పుట్టుకతో వస్తుందని అన్నారు. మహిళా ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, జిల్లా ఎంపీ, మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ అందరూ మహిళలేనని, మొట్టమొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మహిళేనన్నారు. ఇవన్నీ సాధ్యం కావాలంటే చదువులో రాణించాలన్నారు. ఈ వేడుకల్లో ఉప సర్పంచ్ ముత్యం రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ జంపాల సాయన్న, వీడీసీ సభ్యుడు చిన్న ముత్తెన్న, ఉపాధ్యాయులు జలంధర్, ఇందుమతి, సదానందం, క్రాంతి కుమార్, భాను, ప్రకాష్, రాగిని, వీణ, కవిత విద్యార్థులు పాల్గొన్నారు. మహిళలకు ఒక ధైర్యం శిక్షణ ఆశిస్తున్నాను. ఎందుకంటే వారిలో సమాజంలో సమానమైనటువంటి మహిళలకు సరైన పాత్ర ప్రతి దగ్గర అందరూ ఆశీర్వదిస్తూ ప్రపంచ దేశంలో ఉన్న సంస్కృతిలో చాలా గొప్పదైన మన భారతీయ సంస్కృతి. దానికి కారణం ఇక్కడ స్త్రీని దేవతగా భావించడం, దేవతగా గౌరవించడం, పూజించడం జరుగుతుంది. మన దేవతలు ప్రేమిస్తున్నప్పటికీ కూడా లక్ష్మీనారాయణులు, సీతారాములు, శివ పార్వతులు ఈ విధంగా ముందుగా స్త్రీమూర్తి పేరు వచ్చిన తర్వాత మగవాళ్ళ పేరు వస్తుంది. స్త్రీమూర్తి ప్రతి విషయంలో మనం వెన్నెంటే ఉంటుంది, మనం ప్రోత్సహిస్తుంది, మనకు ముందుకు నడిపిస్తుంది. అలాంటి స్త్రీమూర్తిని సోదర ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇట్టి కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా హ్యాపీగా ఉంది.
కానీ మంచి ఒక మంత్రిలాగా సలహాలు ఇస్తూ ఉంటుంది. మనము గౌరవించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఇసపల్లి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 9 ఉపాధ్యాయులను మనం ఈరోజు పిల్లలు ఉపాధ్యాయుల కలయికతో సన్మానించుకోవడం జరిగింది. ముందు కూడా వీరు అత్యున్నత స్థానంలో పనిచేసి ఇంకా పెద్ద వేదికలకు కూడా గౌరవించబడాలని మనసా వాచా కోరుకుంటూ వారికి నా యొక్క మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిని భయపెట్టి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ నందిపేట్ మండలం వెల్మల్ గ్రామ ఎంపీటీసీ ఎన్నికలలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని అన్నారు. నాయకులను ప్రలోభపెట్టిన ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి 453 ఓట్లు వేయడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని, స్థానిక ప్రజాప్రతినిధులు ఎర్రజొన్నల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రజలు తరిమి కొడతారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పీసీ భోజన్న, గంగా మోహన్ చక్రు, మోయినుద్దీన్, విట్టం జీవన్, నర్మె నవీన్, షికారి శ్రీనివాస్, వీరభద్రి తదితరులు పాల్గొన్నారు. మరి జీవన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిండు. మొన్న జరిగిన వెల్మల్ ఎంపీటీ సెలక్షన్లో కాంగ్రెస్ క్యాండిడేట్ టీడీపీ క్యాండిడేట్ను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ సోదరుని, మా క్యాండిడేట్ సోదరుని భయపెట్టి మరి కిడ్నాప్ చేసుకుపోయి దౌర్జన్యంగా జగిత్యాలు తీసుకుపోయి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి మరి ఎంపీ కవిత సమక్షంలో జైన్ చేయించిండు. దానికి కారణం ఆయన ఒక రోజు ముందు వెల్మల్లో తిరిగి ఓటు కొరకు తిరుగుతూ ఉంటే మరి వెల్మల్ గ్రామస్తులు మరి ఆయనను నిలదీయడం జరిగింది. 3 సంవత్సరాల కిందట వచ్చి నాకు ఊరికి ఏదో చేస్తా అని చెప్పి ఈరోజు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వచ్చినావా అని చెప్పేసి నిలదీస్తే ఓడిపోతామని చెప్పి భయంతో అడ్డదారులు దొక్కి ఈ ప్రజాస్వామ్యంలో చీకటి రోజులుగా మేము పరిగణిస్తూ ఉన్నాం. రైతాంగం ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. పండించిన పంటకు మద్దతు ధర లేక మరి రైతులంతా ఆందోళనకు గురవుతూ ఉంటే ఇంతవరకు ఎమ్మెల్యే గారు మరి మా ప్రాంత రైతులే కాబట్టి ఇంత సమస్య ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రికి మరి ఈ సమస్యను చెప్తామని కాకుండా అది ఇడిసబెట్టి రైతుల సమస్యలు ఇడిసబెట్టి టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎట్లా గెలాలా అక్రమంగా అన్యాయంగా మరి ఆయన ఈ విధంగా చేస్తూ ఉంటుండు. ఒక్కడే జీవన్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో నేను ఖచ్చితంగా ఆర్మూర్ ప్రాంత ప్రజలు తరిమి కొడతారు. ఏదైతే తెలంగాణ కొరకు మరి ఆ రోజు తెలంగాణ కొరకు సీమాంధ్రులను ఎట్లా తరిమి కొట్టిండ్రో ఈరోజు ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మంత్రులను కూడా ఈ ప్రాంత తెలంగాణ ప్రజలందరూ కూడా తరిమి కొడతారు. అదేవిధంగా కేటీఆర్ కుటుంబంను ఏదైతే మదుపుకోవడానికి ఏ విధంగా జరిగిందో అదే గతి కేటీఆర్ కుటుంబం కూడా పడతాయని చెప్పి మేము తెలియజేస్తాం. కేసీఆర్ కుటుంబం. అది కాకుండా మరి నిన్న నల్గొండలో కూడా 2 ఎంపీటీసీలు కాంగ్రెస్ గెలవడం జరిగింది. ఈ జీవన్ రెడ్డి ఈ 2 సంవత్సరాల ఇంకనైనా మారి మరి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి మేము హితవు పలుకుతాము. रहमतुल्लाहि व बरकातहू। जो वेलमल के गांव के अवाम हैं उनको कांग्रेस पार्टी के तरफ से हम लोग आज यहाँ पर शुक्रिया अदा करने के लिए ये प्रेस मीट लगाया गया है। वेलमल के जो अवाम हैं उन्होंने साबित कर दिया कि वेलमल जो राजा रिकम हुकूमत चल रही थी वो नहीं चलेगी। डेमोक्रेटिक इंडिया है, यहाँ पर डेमोक्रेटिक ही सिस्टम चलेगा कहकर उन्होंने सारे हिंदुस्तान को
एक मैसेज वेलमल विलेज से दिया है। जो वेलमल के गांव के आवाम हैं उन्होंने एक अच्छा मैसेज दिया और कांग्रेस पार्टी को 450 से भी ज़्यादा वोट दिए। कैंडिडेट नहीं फिर भी 450 से ज़्यादा वोट देकर एक मैसेज केसीआर की हुकूमत को भेजा। एक मैसेज जो यहाँ पर किंगडम चलाने की कोशिश चल रही है केसीआर को। మహిళలు తమ కష్టాలను లెక్క చేయకుండా కుటుంబ అభివృద్ధికి పాటు పడతారని, మహిళలు తమలోని నైపుణ్యాన్ని వెలికితీసి అన్ని రంగాలలో రాణించాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వివిధ రంగాలలోని మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, మహిళలు చిన్నతనంలో బిడ్డగా, తరువాత అక్కా చెల్లిగా, అనంతరం కూతురు కోడలుగా మారి ఎన్నో సేవలు చేస్తుందని, కుటుంబ సభ్యుల సహకారంతోనే మహిళలు అన్ని రంగాలలో రాణించడం జరుగుతుందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురుషులకు దీటుగా మహిళలు నిలిచి తమ సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. భారతదేశంలో మాత్రమే ఆడవారిని పూజించే సంస్కృతి ఉందని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి చైర్పర్సన్, కమిషనర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్, ప్రభుత్వ వైద్యురాలు, కార్మికులను శాల్వా మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు కాందే సంగీత, లతాజో శ్రీనివాస్, బోన్ల సుజాత, వన్నెల్ దేవి లత, పింజ శ్రావణి, నర్మె రజిత, సిడిపిఓ ఎల్లమ్మ, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. చూసుకోవాలా మరి ఉమేదే చూస్తున్నారు. చిన్నతనంలో బిడ్డగా, దాని తర్వాత కొద్దిగా పెద్ద అయిన తర్వాత అక్కనో చెల్లెనో, దాని తర్వాత మళ్ళీ కోడలిగా, బిడ్డగా, మరి అత్తగారింటికి, తల్లిగారింటికి కరెక్ట్గా బ్యాలెన్సింగ్ కూడా చేసుకుంటారు. అత్తగారింట్లో ఎన్ని బాధలున్నా మళ్ళీ వచ్చి మళ్ళీ తల్లిగారింటికి వచ్చి కూడా మనం ఏం చేస్తామంటే, నా బాధ నేను అక్కడ పడుతున్నా, మళ్ళీ ఆ బాధ నేను నా తల్లిదండ్రులకు చెప్పి నేను బాధ పెట్టాల్సిన అవసరం లేదని ప్రతి మహిళ ఆలోచిస్తుంది. అంటే నాకు బాధ కలిగినా సరే నా పరిసరాల వాళ్ళకి ఎవరికి బాధ కలగద్దు అన్న మెంటాలిటీ మన ఒక్కరికే ఉంటుంది. మగవాళ్ళకి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరగని వెంటనే పక్కడికి చెప్పేస్తాడు. మనం చెప్తామా? చెప్పాం. అదే ఉంది ఆడవాళ్ళల్లో ఉన్న బలం. అంటే మనం మన బాధను దిగమింగుతాం, కానీ వేరేళ్ళకి బాధ పెట్టడం మనకి ఇష్టం ఉంటుంది. అలాంటి శక్తి ఉన్న ఒక శక్తి స్వరూపిణి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ అది ఒక మహిళనే. అందరికీ ఎట్లా ఉంటుందంటే, నేను ఆడపిల్లను, ఇది ఒక్కటి వదిలిపెట్టాలి, నేను ఆడపిల్లను, ఇది నూనె కూడా మీ అమ్మాయిలకు పోయొద్దు దయచేసి. నేను ఎప్పుడైతే కన్నానో అప్పుడే నాకు అమ్మాయి పుట్టింది, పర్వాలేదు, ఇప్పుడు నేను అబ్బాయిలాగా పెంచుతాను, మీరు అందరు పెంచండి, ఖచ్చితంగా మన అమ్మాయిలు కూడా ముందు ముందు వెళ్తారు, అన్ని రంగాలలో రాణిస్తారు. ఇవాళ ఒక సైంటిస్ట్, ఒక ఎవరెస్ట్ పర్వతం ఎక్కి వచ్చిన సైంటిస్టులు ఉన్నారు. మరి అదేవిధంగా ఎంతోమంది జాతీయ స్థాయి వరకు ఈరోజు చూస్తున్నారు. సింధు, ఆమె కూడా ఒక మహిళ. సత్యనారాయణ, లక్ష్మీనారాయణ అంటారు, లక్ష్మీనారాయణ, నారాయణ ముందని లక్ష్మీ ఆమె. అంటే మన పూర్వీకులు కూడా ఆడవాళ్ళను గౌరవిస్తారు. నిజంగా భారతదేశంలో ఒక్క దగ్గరనే ఆడవాళ్ళు పూజింపబడతారు. కాబట్టి భారతీయులను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. ఈరోజు ఆంగ్లో ఇండియన్స్ ఎక్కడెక్కడ నుండో వస్తారు, రాగానే వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము కూడా ఒకసారి వీళ్ళ చీర కట్టుకోవాలంటారు. అంటే ఆ ఎడ్యుకేషన్, ఆ విద్య, ఆ విలువలు మనం మన పిల్లలకు నేర్పించగలిగితే భవిష్యత్తులో వాళ్ళు ఎంతో మందికి మార్గదర్శకులు అవుతారు. ఎందుకంటే ఆడవాళ్ళలో ఉన్న ఒక కమిట్మెంట్, పని చేయాలన్న ఒక సంకల్పం కానీ, పని మీద ఉన్న మనకున్న శ్రద్ధ కానీ, మనం ఇల్లుని ఎట్లయితే ఒక 100 సార్లు చక్కబెట్టుకుంటామో అదేవిధంగా మన చుట్టూ ఉన్న సమాజాన్ని మంచి ఉంచుకోగలుగుతాం. ఇవాళ మన ద్వారా మన ఊరు బాగుపడుతుంది, మన ఊరు ద్వారా మన దేశం బాగుపడుతుంది. కాబట్టి
ఎంతో మంది మహిళల్ని రాజకీయంలోకి తీసుకురావాలన్న ఒక సంకల్పంతో పార్లమెంట్లోనే బిల్లు చేసిండ్రు, మహిళా బిల్లు. ఎందుకు చేసిండ్రు అంటే రాజకీయంగా మహిళలు ముందుకు వస్తే కింది స్థాయిలో ఉన్న అట్టడుగు వర్గాల వారి బాధలు కూడా మహిళల బాధలు వాళ్ళకి తెలుస్తాయని ఇవాళ 50% రిజర్వేషన్ల బిల్లు. ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యాపారస్తులు 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలని ప్లాస్టిక్ కవర్ల నిరోధక టీం లీడర్ పింజ అశోక్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల మహాలక్ష్మి ఇడ్లీ సెంటర్లో దాడి నిర్వహించి ప్లాస్టిక్ కవర్లను పట్టుకొని జరిమానా విధించారు. ఈ సందర్భంగా పింజ అశోక్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ ఆదేశాల మేరకు పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామన్నారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని, వాడిన వ్యాపారస్తులకు జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు. ఈ వారంలో జరిపిన దాడులలో ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని 7,000 రూపాయల వరకు జరిమానా వసూలు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. చైర్పర్సన్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలో ఈ ప్లాస్టిక్ నిరోధించడానికి గత వారం రోజుల నుంచి ఆర్మూర్ పట్టణంలోని అన్ని షాపులు దాడి చేయగా ఈరోజు దానిలో భాగంగా గోల్బంగ్లా దగ్గర గల మహాలక్ష్మి టిఫిన్ సెంటర్లో కొన్ని కిలో 50 మైక్రాన్ ప్లాస్టిక్ కవర్లు దొరకడం వల్ల ఆ షాప్ అతనికి జరిమానా విధించడం జరిగింది. అలాగే ప్రతి షాప్ యజమానికి సొంతంగా తెలియజేయాలంటే 50 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ఎటువంటి ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేసినా కానీ భారీ జరిమానాలు విధిస్తాము. అలాగే ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో ప్రతి షాప్కు 250 నుంచి 500, 1000 అట్లా వేస్తూ ఇప్పటివరకు 7,000 జరిమానాలు విధించడం జరిగింది. ఇంకా ముందు కూడా ఈ దాడులు విస్తృతంగా చేయబడతాయి. కాబట్టి వ్యాపారస్తులు ఈ 50 మైక్రాన్ కన్నా తక్కువ సామర్థ్యం గల ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆర్మూర్ మండలం పెర్కిట్ దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రత్యేక అధికారిని శైలజ పాల్గొని మాట్లాడుతూ మహిళలు చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను చేరాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, ఇందుకోసం మహిళలు చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ మహిళా దుర్గాబాయి ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు నృత్యాలు చేశారు. ఒక విద్యార్థిని పాడిన పాటతో తోటి విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం ప్రత్యేక అధికారిని మాట్లాడుతూ మగపిల్లలను వేరుగా, ఆడపిల్లలను వేరుగా సొంత తల్లిదండ్రులు ఇప్పటికీ చూస్తున్నారని, ఇద్దరు తన పిల్లలే కదా అని చూడటం లేదని, దీన్ని రూపు మాపాలని అన్నారు. ఈ వేడుకల్లో ప్రాంగణం అధికారిని జ్యోతి, ప్రాంగణం సిబ్బంది అరుణ కుమారి, సిహెచ్ పద్మ, ప్రభ, రాజశ్రీ, విజయ, అంగన్వాడీ టీచర్లు సోని, సౌజన్య, లలిత తదితరులు పాల్గొన్నారు. తల నిండా పూలు పెట్టి, కంటికి కాటుక పెట్టి, తల నిండా పూలు పెట్టి, అలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి, అలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి, లాలించి పెంచావే అమ్మా, నన్ను లాలించి పెంచావే అమ్మా. సంబంధించిన గొప్పతనాన్ని తన ఉపన్యాసాలను చాలా బాగా వివరించారు. దీనిలో భాగంగా మహిళ గురించి, మనం అందరం మహిళలవి అవునా? రేపు మనం ఇంకా భవిష్యత్తుని ఇవ్వబోయేది కూడా ఒక ప్రతి ఆడపిల్లకి ఒక ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వాలి అని అంటే ఇవాళ మనమే ముందడుగు వేస్తేనే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక స్టూడెంట్గా మీరు మీ స్థాయిలో ఇవాళ ఈ రోజు నుండి మీరు చదువుకున్న విద్యలో కానీ, మీరు రేపు చేయబోయే ఉద్యోగంలో కానీ, రేపు మీరు ఒక ఇల్లాలిగా ఇంకొకరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఒక తల్లిగా పాత్ర పోషించబోతున్నారు. కాబట్టి ఇన్ని విషయాలు ఇక్కడ నేర్చుకుంటున్నాం. భవిష్యత్తులో ఎన్నో విషయాలు మన పిల్లలకి ఎన్నో విషయాలు నేర్పాల్సింటుంది. ప్రతి మహిళ తను కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటుంది. తను కూడా ఉపాధి మార్గంలో ముందుకెళ్తుంది.
తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే ఒక శక్తిగా ఎదుగుతుంది అనే ఒక సంకేతాన్ని మన మహిళలందరి తరఫున, మన దుర్గాబాయి మహిళా సమాఖ్య తరఫున మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఇందుకు మనకు సహకరిస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి మరియు మన మహిళలందరికీ కూడా, అందరికీ మీరు అది ఒక్కసారి గట్టిగా కృతజ్ఞతలు చెప్పాలి. గతంలో నేను జాయిన్ అయినప్పుడు కూడా చెప్పాను, మీ బెడ్ పేషెంట్ ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒకే మాట చెప్పాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవంలో వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. వేల్పూర్ మండల కేంద్రంలో దోమల మందు పిచికారీ చేసిన గ్రామ పంచాయతీ కార్మికులు, హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించాలి. ఆర్మూర్లో యూనియన్ డైరీ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షులు సాయిలు డిమాండ్. వెల్మల్ గ్రామ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అభ్యర్థిని భయపెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆరోపించిన మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్. ఆర్మూర్లో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవు. వ్యాపారస్తులను హెచ్చరించిన మున్సిపల్ సిబ్బంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. భ్రూణ హత్యలు నివారించాలని ప్రత్యేక అధికారిని శైలజ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.